ఇంట్రడక్షన్ ఇచ్చాను నేను ఇక్కడ. C++ ఈజ్ డెవలప్డ్ బై ద బజార్నే స్ట్రాసప్. ఓకే, నెక్స్ట్ ఏంటి, దిస్ ఈజ్ డెవలప్డ్ ఎట్ బెల్ ల్యాబ్స్. సి డెవలప్స్, ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ సి, సో వీ కాల్ దిస్ యాజ్ ద C++. వీ హ్యావ్ ద డిఫరెంట్ ఆపరేటర్స్ ఇన్ ద సి. ఇంక్రిమెంట్ ఆపరేటర్, ప్లస్ అంటే ఏంటి నాన్న, ఇంక్రిమెంట్. సికి ఇంక్రిమెంట్ కాబట్టి మనం ఏమంటున్నాం దీన్ని, వీ కాల్ దిస్ యాజ్ ద C++, ఇంక్రిమెంట్ ఆఫ్ సి. ఓకే, అయితే వాట్ ఈస్ ద C++ బెనిఫిట్స్ ఓవర్ ద సి లాంగ్వేజ్, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ అంటే మనం సి తోటి వాట్ ఈస్ ద వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఓవర్ ది సి లాంగ్వేజ్ ఈస్ దీస్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ బెనిఫిట్స్ ఓవర్ ద సి. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇట్ సపోర్ట్స్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. Object oriented features, what is the object oriented features? Abstraction, encapsulation, okay, inheritance, నెక్స్ట్ ఇవన్నీ ఇంకేంటి, పాలిమార్ఫిజం, దీస్ ఆల్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్. సో C++ ఈజ్ కాల్డ్ ద ఫంక్షనల్ హయ్యర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ మనం అంటున్నాం చూడండి, C++ ఈజ్ ఏ స్టాటికల్లీ టైప్డ్ ఫ్రీ ఫామ్ మల్టీ పారాడిగమ్ కంపైల్డ్ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. Just like the C, it is also the compiled and general purpose language. It has the other features added compared to the C. Those are the object oriented features. So we call the extension of C, that is the C++. అయితే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ ఒకటి ఏంటి ఎక్స్ట్రా ఉంది, దెర్ ఈజ్ ఎ స్ట్రాంగర్ టైప్ చెకింగ్. Type checking means when we are assigning the different data types, it checks the is that is available in the C++, is that is supported by the C++, alla data type ni check chestadi annattu. Comparing to the C, it is the stronger type checking. It supports the object oriented features. This is the main benefit over the C language. Okay, it supports and allows user defined operators. User defined operators అంటే యూజర్ అంటే ఎవరు, మనం యూజ్ చేసేవాళ్ళం. మనం డిఫైన్ చేసుకోవడానికి ఎట్లా డిఫైన్ చేస్తాం, ఆపరేటర్ ఓవర్లోడింగ్ని యూజ్ చేసుకొని ద యూజర్ కెన్ డిఫైన్ దేర్ ఓన్ ఆపరేటర్స్. జనరల్గా ఆపరేటర్ అంటే ఏంటి మనం ఇప్పుడు తర్వాత డిస్కస్ చేస్తాం. ఆపరేటర్ ఈజ్ ద సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్, వాట్ ఈస్ ద ప్లస్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద 2 నెంబర్స్ కదా, ఏదైనా 2 నెంబర్స్ని యాడ్ చేసుకోవడానికి లేకుంటే ఒక నెంబర్ని ఇంక్రిమెంట్ చేయడానికి ఇలా మనం యూజ్ చేస్తాం. అలా కాకుండా ప్లస్కి మనం కొత్త డెఫినేషన్ని డిఫైన్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. అండ్ ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, యూజర్ కెన్ డిఫైన్ దేర్ ఓన్ ఫంక్షన్స్. ఓవర్లోడింగ్ అంటే ఏంటి నాన్న, ఒకటే ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయడం, ఒకటే ఆపరేటర్ని మల్టిపుల్ యాక్టివిటీస్కి సేమ్కి యూజ్ చేయడాన్ని ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటాం. సేమ్ ఫంక్షన్ని మోర్ దెన్ వన్ టైం డిఫరెంట్ ఫంక్షనాలిటీస్కి యూజ్ చేయడాన్ని ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం. దీస్ ఆల్ ఆర్ సపోర్టెడ్ ఇన్ ద C++. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఆల్సో సపోర్టెడ్ బై ద C++. వాట్ ఈస్ ద ఎక్సెప్షన్ అంటే ఎర్రర్. ఓకే, యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు కంప్యూటర్స్ యూజ్ చేస్తుంటే ఏంటి, మనం జనరల్గా జస్ట్ వీఆర్ లెర్నింగ్, మనం ఈ లాంగ్వేజ్ ఏంటో నేర్చుకుంటున్నాం. రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసామనుకోండి ఏమవుతుంది, ఇది యూజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఈ C++నో ఇంకేదో లాంగ్వేజ్నో యూజ్ చేసి ఒక అప్లికేషన్ డెవలప్ చేశారనుకోండి, అప్పుడు దాని లోటుపాట్లు అనేటివి తెలుస్తాయి. వాళ్ళు యూజ్ చేస్తుంటే ఇప్పుడు సూపర్ మార్కెట్ కానివ్వండి, మెడికల్ షాపు, ఏదో ఒక చిన్న కంపెనీ ఉంది, వాళ్ళు యూజ్ చేస్తుంటే ఏమవుతుంది, ఒక్కొక్కసారి అక్కడ వచ్చే ఎర్రర్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎంటైర్ సిస్టమ్ ప్రాబ్లం అవ్వచ్చు. వాళ్ళు స్టోర్ చేసుకున్న డేటానే మొత్తం కరప్ట్ అయిపోయి డిలీట్ అయిపోయి అట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏమవుతుంది, ఆ సిస్టమ్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్, సిస్టమ్ మొత్తం కరప్ట్ అవ్వచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ కరప్ట్ అవ్వచ్చు, లేకుంటే వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్ కరప్ట్ అవ్వచ్చు. ఇట్లా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. అట్లాంటి వాటిని హ్యాండిల్ చేయడానికి ఇట్ హ్యాస్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం. ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆర్ ఎక్సెప్షన్ అన్న ఎర్రర్ అన్న ఒకటేనా. C++లో వీ హ్యావ్ ద న్యూ మెకానిజం దట్ ఈస్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్. అంటే ఏంటి, మనం ముందే అంటే వీఆర్ ఐడెంటిఫై, మనం ఇమాజిన్ చేసుకుంటాం ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవ్వాలి అనేది మనం ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ తోటి మనం చేయొచ్చు. ఈ టెక్నిక్ మనకు ఈ మెకానిజం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ సాఫ్ట్వేర్లో ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుంది,
అక్కడ మనకేంటి ఇండికేటర్ లాగా ఏదైనా ఒక మెసేజో ఏదో ఇస్తుంది, లేకుంటే అది వచ్చినప్పుడు ఏం చేంజ్ అవ్వాలి అనేది మనం ప్రోగ్రామింగ్ రాస్తామన్నట్టు. రావడం వల్ల ఏమవుతుంది, అక్కడ సాఫ్ట్వేర్ పాడవకుండా, ఎంటైర్ సిస్టంలో ఉన్న డేటా డిలీట్ అవ్వకుండా ఇట్లా మనం ఏంటి సెక్యూర్ చేసుకుంటే పాసిబిలిటీస్ ఉంటాయి అన్నట్టు. ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది C++ నుంచి ఇంట్రడ్యూస్ అయింది, యాజ్ వెల్ యాజ్ ద నెక్స్ట్ తర్వాత జావాలో కూడా వస్తుంది. ఐ థింక్ దట్ ఈజ్ ఇన్ యువర్ ఫిఫ్త్ సెమిస్టర్లో మీరు నేర్చుకుంటారు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ వర్చువల్ ఫంక్షన్స్ అండ్ ఆల్సో కన్స్ట్రక్టర్ డిస్ట్రక్షన్స్ ఫర్ ఆబ్జెక్ట్స్. వర్చువల్ ఫంక్షన్స్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు మనం. వర్చువల్ ఫంక్షన్స్ని అంటే ఏంటి, ఫంక్షన్స్ని వర్చువల్గా అంటే డిఫరెంట్ ఆపరేటర్స్గా యూజ్ చేసుకోవడానికి. కన్స్ట్రక్టర్స్ అంటే ఏంటి, స్పెషల్ ఫంక్షన్స్ అన్నట్టు. అంటే జనరల్గా ఏంటి, మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసామనుకోండి, ఇంటి A, B అని. A, B డిక్లేర్ చేసినామంటే వాట్ ఇట్ కెన్ హోల్డ్, ఏలో ఏం హోల్డ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని అసైన్ చేయాలి అంటే స్టార్టింగ్ వాల్యూ A10తో స్టార్ట్ అవ్వాలి, లేకుంటే A1తో స్టార్ట్ అవ్వాలి. హౌ టు ఇనిషియలైజ్, దట్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ వాల్యూస్. ఓకే, అంటే మెమొరీ ఆక్యుపై చేసుకోవడానికి మనం C++ని ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అంటే ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఎవ్రీథింగ్ కెన్ బి స్టార్ట్ విత్ ద ఆబ్జెక్ట్ లాగానే. ఇప్పుడు నేను మాట్లాడే మైక్రోఫోన్ కానీ, కంప్యూటర్ కానివ్వండి, లేకపోతే నేను యూజ్ చేసే మౌస్, కీబోర్డ్, దీస్ ఆల్ ఆర్ ద ఆబ్జెక్ట్స్. పెన్ను, మీరు రాసుకుండే బుక్కు, ఇవన్నిటిని మనం ప్రోగ్రామింగ్ లాగా రిప్రజెంట్ చేయాలంటే వీ నీడ్ టు యూజ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాటిని యూజ్ చేసినప్పుడు what are the starting values for that, those can be assigned by using the constructors. Constructor అంటే ఏంటి, వాల్యూస్ని what are the starting అంటే ఇనీషియలైజ్ చేసుకోవడం. ఆబ్జెక్ట్స్ని ఇనీషియలైజ్ చేస్తున్నాము అంటే ఏంటి, ఇట్ ఆక్యుపైస్ సమ్ మెమొరీ. టు deallocate that memory we can use the destructors in the C++. Okay, next inline functions. Okay, these all are the benefits over the C language. అయితే ఇన్లైన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, మనం ఫంక్షన్ని ఈజీగా ఆపరేట్ చేయడానికి, మనం కాల్ చేయకుండా డైరెక్ట్గా ఆబ్జెక్ట్తో కాకుండా డైరెక్ట్గా ఆపరేట్ అయ్యేటట్టుగా చూసుకోవచ్చు. జస్ట్ లైక్ ద మ్యాక్రోస్ ఇన్ ద C. ఓకే, అయితే మ్యాక్రోస్ వరకు మనం నేర్చుకోలేదు సిలో, అంత డెప్త్గా లేదు మనకి, జస్ట్ మనం కొంచెమే నేర్చుకున్నాం దాంట్లో లాగా అన్నట్టు. అండ్ వేరియబుల్స్ కెన్ బి డిక్లేర్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామింగ్ ఇన్ C++. సిలో అయితే డిక్లరేషన్ ఎక్కడ ఉంటుంది, మెయిన్తో స్టార్ట్ అవుతుంది, ఓపెన్ బ్రేస్ తర్వాత డిక్లరేషన్ ఇస్తాం మామూలుగా అయితే. అదే C++లో అయితే మనం ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. జావాలో కూడా అంతే, ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు డిక్లేర్ చేసుకోవచ్చు, వాటిని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇట్లా డిఫరెంట్ బెనిఫిట్స్, దీస్ ఆర్ ద different benefits over the C language. ఓకే, నెక్స్ట్ ఇది జస్ట్ ఇంట్రడక్షన్ నాన్న, మీకు తెలియడానికి. జస్ట్ రేపు ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, ఏమని, రైట్ అబౌట్ ద C++ ఆర్ హిస్టరీ ఆఫ్ ది C++ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ అడ్వాంటేజెస్ కంపేరింగ్ టు ద C లాంగ్వేజ్తో కంపేర్ చేసినప్పుడు అడ్వాంటేజెస్ ఏంటి, లేకుంటే ఇట్లనే ఇగో డైరెక్ట్ క్వశ్చన్స్, వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ C++ అని అడగొచ్చు. ఓకే, వాట్ ఆర్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఇవన్నీ జస్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఏంటి ఊప్స్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అంటున్నాం. దానివల్ల ఏం చేస్తున్నాం, వీఆర్ హైడింగ్ ద డేటా హైడింగ్, డేటా అబ్స్ట్రాక్షన్ అంటున్నాం మనం. అండ్ వీ కెన్ ఆల్సో యూజ్ ద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఓకే, వితౌట్ ఎనీ ఇంటర్ఫియరెన్స్ దే కెన్ కో ఎగ్జిస్ట్. అవేవి ఒక్కటి ఇంటర్లాప్ అవ్వకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఇట్ ఈస్ పాసిబుల్ టు మ్యాప్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ప్రాబ్లమ్ డొమైన్ టు దోస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ప్రోగ్రామ్. ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తున్నాం మనం, వాటితో ఏంటి ఏ ప్రాబ్లమ్కి అయితే రిలేటెడ్ దానికి మనం మ్యాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఈజీ టు పార్టిషన్ ద వర్క్ ఇన్ ద ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్స్. మనం లార్జర్ ప్రోగ్రామ్ని స్మాలర్గా పార్టిషన్స్ లాగా ఫంక్షన్స్ని యూజ్ చేసి, డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి ఒక డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ లాగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ this object oriented system can be easily upgraded from small to larger system. Smallest system to larger system ki easy ga upgrade chesukochu. Message passing technique ante how to communicate with those, manam different objects ga divide cheyochana, aa objects toti communicate avvadaniki we can use the message passing technique. These all are the merits of the C++ programming language. And it also the software complexity can be easily managed. Software వల్ల వచ్చే
కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. పాలీమార్పిజం అంటే ఏంటి నాన్న? వన్ ఆబ్జెక్ట్ మెనీ ఫార్మ్స్. పాలీమార్పిజం మీరు ఆల్రెడీ మీరు వినే ఉంటారు చిన్నప్పటి నుంచి. పాలీ అంటే మెనీ, మార్ఫిజం అంటే ఏంటి? మెనీ ఫేసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒకటే మనిషి అమ్మాయి వేషం వేసుకున్నాడు, కృష్ణుడి వేషం వేసుకున్నాడు, ఇంకొక వేషం వేసుకున్నాడు, ఇంకో పోర్షన్లో రాముడి వేషం వేసుకున్నాడు. సేమ్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటి, నాగార్జున ఉన్నాడు, ఒక సినిమాలో ఏంటి రాములాగా వర్క్ చేస్తాడు, ఒక సినిమాలో ఇంకొక విజయ్ లాగా వర్క్ చేస్తాడు. వాట్ ఆర్ దోస్ ఆల్ ఆర్ ద మెనీ ఫార్మ్స్ ఆఫ్ ది సేమ్ పర్సన్, దట్ ఈస్ ద నాగార్జున. జస్ట్ లైక్ దట్ మెనీ ఫార్మ్స్. ఒకటే పర్సన్ డిఫరెంట్గా ఎట్లయితే యాక్ట్ చేస్తున్నారో ఇక్కడ కూడా అంతే. పాలిమార్పిజం కెన్ బి ఇంప్లిమెంటెడ్ by using two different techniques. Those can be applied to operators as well as the functions. Functions అంటే ఏంటి? ఒకటే ఫంక్షన్ డిఫరెంట్గా వర్క్ అవ్వడం, ఒకటే ఆపరేటర్ డిఫరెంట్ యాక్టివిటీస్ని పెర్ఫామ్ చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆపరేటర్ ప్లస్ అన్నాను. వాట్ ఈస్ ద ప్లస్ అనగానే మనకు గుర్తొస్తుంది అడిషన్. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం, అది ఇక్కడే మారదు. అడిషన్ అంటే అడిషన్ వాట్ యూ కెన్ డూ 2 + 3 అన్న. వాట్ ఈస్ ద 2 and 3? దీస్ ఆర్ ద హోల్ నెంబర్స్. Okay, 2.5 plus 3.5. What is this 2.5 and 3.5? 2.5, 3.5 are the real numbers. ఓకే, వీటినే మనం కంప్యూటర్ టెర్మినాలజీలో ఫ్లోట్ నెంబర్స్ అంటున్నాం. అదే నేను ఇంకా పెద్ద నెంబర్ ఇస్తాను, 200.3.34 ప్లస్ 300.34 అని అట్లా ఇస్తాను. అట్టేంటి, అది డబుల్ నెంబర్. అంటే ఏంటి, డెసిమల్ ప్లేసెస్ ఎక్కువైతుంటే చిన్న నెంబర్ అయిపోతాయి. అన్నిటికీ ప్లస్నే యూజ్ చేస్తున్నాం. అక్కడ 2 + 3నైనా 2.5 + 3.5నైనా ప్లస్ అనే యూజ్ చేస్తున్నాం. సో ప్లస్ ఈజ్ యాడింగ్ ద ఇంటీజర్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్లోటింగ్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ద డబుల్ నెంబర్స్, లైక్ దట్. బట్ ఏంటి, సిచ్యువేషన్ని బట్టి డిఫరెంట్గా అదేంటి పెర్ఫామ్ చేస్తుంది అన్నట్టు. దాన్నే మనం ఏమంటాం, పాలీమార్పిజం అని అంటాం అన్నట్టు. ఇంకొకటి ఏంటి, పాలీమార్పిజంలో యూజర్ కెన్ ఆల్సో డిఫైన్ ద న్యూ టెర్మినాలజీ ఫర్ దోస్ ఆపరేటర్స్. ఇప్పుడు ప్లస్ని యాడ్ చేయడానికి కాకుండా ఇంకేదైనా దానికి కూడా నేను కొత్తగా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా అన్నట్టు. దీస్ ఆల్ ఆర్ ద డిమెరిట్స్ రిలేటెడ్ టు ద C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డీమెరిట్స్ అంటే ఏంటి, ప్రతిదానికి మెరిట్స్ ఎట్లుంటాయో డీమెరిట్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, ఆ డీమెరిట్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఒక 5 డీమెరిట్స్ ఏదో ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. ఇట్ రిక్వైర్స్ మోర్ డేటా ప్రొటెక్షన్. అంటే ఏంటి, ఎప్పుడైతే మనం ఇది ప్రోగ్రామింగ్ని యూజ్ చేస్తామో ఇక్కడ దీంట్లో ఏంటి, డేటాని ప్రొటెక్ట్ చేసుకోవడం, డేటా ప్రొటెక్షన్ అనేది ఎక్కువ అవసరం. ఎందుకు, ఎవరైనా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఎన్ని ఆబ్జెక్ట్స్ని అయినా మనం క్రియేట్ చేయొచ్చు. వాటిని ఏంటి మెయింటైన్ చేయడానికి మనకేంటి ప్రొటెక్షన్ అనేది అవసరం. ఇట్ బికమ్స్ ద డిమెరిట్ ఆఫ్ దిస్. inadequate for concurrent problems. సైమల్టేనియస్ ప్రాబ్లమ్స్ అంటే సైమల్టేనియస్గా మనం మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో ఓవర్లాప్ అట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నట్టు. ఇన్ఎబిలిటీ టు వర్క్ విత్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. ఆల్రెడీ ఉన్న దాంతో వర్క్ అవ్వడానికి ఉంచడానికి ఏంటి, ఇట్ మే హ్యావ్ వీ కెనాట్ ఏబుల్ టు వర్క్ విత్ దోస్ సిస్టమ్స్. కంపైల్ టైమ్ అండ్ రన్ టైమ్ ఓవర్ హెడ్. ఓకే, ఎందుకు, ఇట్ సపోర్ట్స్ ద ప్రోగ్రామింగ్ ఏంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇవి యూజ్ చేస్తుంది. కాబట్టి ఏంటి, కంపైల్ టైం అయినా రన్ టైం అయినా ఎక్కువ టైం తీసుకునే పాసిబిలిటీస్ ఇక్కడ ఉన్నాయన్నట్టు. అన్ఫెమిలియారిటీ కాజెస్ ట్రైనింగ్ ఓవర్ హెడ్స్. ఇది ఎక్కువ ఫెమిలియర్ అవ్వలేదు అంటే దీనివల్ల ఇందులో ఈ డిమెరిట్స్ ఉండడం వల్ల ఏమైంది అంటే ఇది ఎక్కువగా అంటే అన్ఫెమిలియారిటీ అంటే ఏంటి, ఫేమస్ అవ్వలేదు అని అంటాం. ఫేమస్ అవ్వలేదు అంటే ఏంటి, దానికి ట్రైనింగ్ లేకుండా మనం దాంతో వర్క్ అవ్వడం అనేది అదొక డిమెరిట్ అన్నట్టు. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ డిమెరిట్స్ కంపేర్డ్ టు ద యూజింగ్ ద C++ ప్రోగ్రామ్. జస్ట్ యూ హ్యావ్ ద ఐడియా అబౌట్ దిస్. జనరల్గా ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ అబౌట్ ద ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద C++. ఇప్పుడు షార్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. అవి ఒకవేళ వస్తే జస్ట్ మీకు ఇవి ఒకటి జస్ట్ ఇక్కడ విన్నాయి, ఇప్పుడు ఒక 4-5 పాయింట్స్ అయినా మీరు రాసేటట్టుగా జస్ట్ నేర్చుకోండి అంతే. ఇక్కడ హిస్టరీ అంటున్నాం. హిస్టరీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఏ లాంగ్వేజ్ నుంచి ఇది డెవలప్ చేశాము, ఓకే, ఏ లాంగ్వేజ్ నుంచి ఎట్లా డెవలప్ చేశాము, ఇది అట్లీస్ట్ దీన్ని ఎవరు డెవలప్ చేశారు, వాట్ ఇట్ ఈజ్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఓవర్ ద సి. అదొక్కటి కొంచెం ఒక 4-5 పాయింట్స్ లాగా నేర్చుకుంటే యూ కెన్ రైట్. ఓకే, జస్ట్ ఇదంతా క్వశ్చన్స్ లాగా ఇట్లనే పట్టండి అని నేను చెప్పట్లేదు, జస్ట్ ఊరికే నేర్చుకోండి, ఒక 5-6 పాయింట్స్ నేర్చుకోండి. ఇక్కడ చూడండి, హిస్టరీ ఆఫ్ C++ అని ఇచ్చాను. ఓకే,
అయితే C++ ఏమంటున్నాం మనము, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్డ్ ఫ్రమ్ ద సి. ఓకే, బట్ దీన్ని ఏమంటున్నాం, ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, బట్ ఇట్ ఈస్ ద పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ నాట్ ద ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆఫ్టర్ దిస్ C++ తర్వాత డెవలప్ అయిన జావా లాంగ్వేజ్ ఈజ్ ద ప్యూర్ అండ్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు, C++ ఈజ్ ఓన్లీ the extension of the C, అంటే all the programs, all the applications, all the what are those functions అయినా డేటా టైప్స్ అయినా ఏవైనా ప్రతి ఒక్కటి మనకి C++లో వర్క్ అవుతాయి. కొంచెం ఎక్స్ట్రా యాడ్ అయింది ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అట్లా అని చెప్పి ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ని మనం పర్ఫెక్ట్గా దీంట్లో ఆపరేట్ చేయలేము. సో దీన్ని మనం ఏమంటాం, పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై బజార్నే స్ట్రాసప్ ఇన్ ద 1980 ఎట్ AT&T బెల్ ల్యాబొరేటరీస్. సి లాంగ్వేజ్ని డెవలప్ చేసిన దగ్గరనే ఈ C++ని కూడా 1980స్లో డెవలప్ చేశాను నాన్న, ఎవరు, బజార్నే స్ట్రాసప్. ఓకే, ద ఐడియా ఆఫ్ C++ కమ్స్ ఫ్రమ్ ద C ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సి యొక్క ఇంక్రిమెంట్ ఆపరేటర్, సికి కొంచెం ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి ఆ ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యాడ్ చేసి సి లాంగ్వేజ్ తోటి అడ్వాన్స్డ్గా వచ్చిన లాంగ్వేజ్ని C++ అని నేమ్ చేశారు. సో మనం C++ని ఏమనొచ్చు నానా, సి విత్ క్లాసెస్ అనొచ్చు. ఎందుకు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అంటే ఏంటి, క్లాస్ ఆబ్జెక్ట్ అంటే సి విత్ క్లాసెస్. సి లాంగ్వేజ్తో పాటు క్లాసెస్ ఇంక్లూడ్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ ద C++. సో ఇక్కడ మనం డిఫైన్ చేసాం చూడండి, C++ ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ OOP, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇంకేమనొచ్చు, ఇట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ సి లాంగ్వేజ్ అండ్ ఇంకొక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది నాన్న సికి C++కి మధ్యలో, దట్ ఈస్ ద సిములా 67. ఈ రెండిటి యొక్క ఎక్స్టెన్షనే C++ అన్నట్టు. కానీ ఈ లాంగ్వేజ్ అసలు బయటికి రిలీజ్ అవ్వలేదు, ఎవరు యూజ్ చేయలేదు. ఈ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ దీన్ని రిలీజ్ చేసినాక దాంట్లో ఉన్న అదేంటి మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ కరెక్ట్ చేసి దాన్ని C++ అని చెప్పి రిలీజ్ చేశారు. సో సి లాంగ్వేజ్ ప్లస్ సిములా, దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాపర్టీస్, కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ బికమ్స్ ద C++ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ చూడండి మనం ఏమంటున్నాం, C++ ఈజ్ ద పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ బికాస్ సమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రాపర్టీస్ ఆర్ నాట్ సపోర్టెడ్ బై ద C++. అన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ని ఫుల్గా ఇది దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేయరాదు. సో వీ కాల్ దిస్ యాజ్ ద పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్, an OPP is a set of principles using which large easily which are reusable and maintainable. ఓకే, ఈ OPP అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే ఈజీగా లార్జ్ ప్రాబ్లమ్స్ని స్మాలర్ ప్రాబ్లమ్స్ లాగా డివైడ్ చేసి ఈజీగా డెవలప్ చేయవచ్చు. అండ్ దోస్ ప్రోగ్రామ్స్ కెన్ బి రీయూజబుల్ అండ్ మెయింటైనబుల్. ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫంక్షన్స్గా డివైడ్ చేస్తాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ప్రతిదాన్ని ఆబ్జెక్ట్ లాగా స్పెసిఫై చేస్తాం. ఆబ్జెక్ట్ కెన్ బి యూజ్డ్ మెనీ టైమ్స్ అండ్ దోస్ ఆబ్జెక్ట్స్ కెన్ బి ఈజీలీ మెయింటైనబుల్. ఓకే, వాటిని ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ జస్ట్ ద ఇంట్రడక్షన్ నాన్న. జస్ట్ మీరు ఊరికే అట్లీస్ట్ ఇగో ఇక్కడ నేను చెప్పిన ఇవి కొన్ని నేర్చుకున్నా సరిపోతుంది. మీకు జస్ట్ ఊరికే తెలిసి ఉండాలి ఏంటి అనేది, దాని గురించి చెప్తున్నా. ఇప్పుడు మనం ఏంటి, ఒక 20 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకుందాం. స్ట్రక్చర్ ఆఫ్ ది C++ ప్రోగ్రామ్ ఆర్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఆఫ్ ది C++. దీన్నే లేఅవుట్ ఆఫ్ C++ ప్రోగ్రామ్ అని కూడా అంటాం. ఓకే, ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది నాన్న. ఆ స్ట్రక్చర్లోనే మనం వీ హ్యావ్ టు రైట్ ద ప్రోగ్రామింగ్. ఓకే, అండ్ C++ని ఏమంటామంటే ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ ఆఫ్టర్ ద సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ తర్వాత పాపులర్ అయిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే దట్ ఈస్ ద C++, అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా మనం C++ అంటాం. ఇట్ హ్యాస్ ద డిఫరెంట్ సెక్షన్స్. చూడండి ఇక్కడ హెడర్ ఫైల్ డిక్లరేషన్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, క్లాస్ డిక్లరేషన్ అండ్ మెథడ్ డెఫినేషన్ సెక్షన్, మెయిన్ ఫంక్షన్ అండ్ method. What are the different sections? 1, 2, 3, 4, 5. We have the 5 different sections కదా. ఆ 5 సెక్షన్స్ గురించి చెప్పుకుందాం. వాట్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్? హెడర్ ఫైల్ డిక్లరేషన్ సెక్షన్.
హెడర్ ఫైల్స్ అంటే ఏంటి నాన్న? మనం మామూలుగా ఇప్పటివరకు ఆల్రెడీ మొన్నటి వరకు సి లాంగ్వేజ్ ఎగ్జామ్ రాసేశారు, కొంచెం ఐడియా ఉంది. అక్కడ ఏమి ఇస్తారు? హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని ఇచ్చారు. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద హెడర్ ఫైల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హెడర్ ఫైల్? హెడర్ ఫైల్ ఎందుకు? హెడర్ ఫైల్ ఈజ్ ద గ్రూప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. దోస్ ఫంక్షన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ దట్ ప్రోగ్రామ్. Okay, after that section, after the inclusion of that statement, those functions belongs to that header file can be used in your program. Okay, ఈ సెక్షన్లో ఏం స్పెసిఫై చేస్తాం చూడండి. హెడర్ ఫైల్స్ యూజ్డ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆర్ లిస్టెడ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్ట్రింగ్స్ ప్రోగ్రామ్ ఆర్ ఐ ఆమ్ యూజింగ్ ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ సైన్, కాస్, సమ్, యావరేజ్, ఓకే, ఇట్లాంటి ఫంక్షన్స్ నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. హౌ ఐ కెన్ యూజ్ దోస్ ఆల్ ఫంక్షన్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద math.h ఫైల్. సో ఐ హ్యావ్ టు ఇంక్లూడ్ దట్. మనం అక్కడ ఏమి ఇంక్లూడ్ చేయాలి? math.h అనే ఫైల్ని ఇంక్లూడ్ చేయాలి. అలా కాదు, నేనేం చేయాలి? అదేంటి, స్ట్రింగ్స్ యూజ్ చేయాలి, string.h అనే ఫైల్ని యూజ్ చేయాలి. జనరల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. జనరల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని యాక్సెప్ట్ చేసుకుండేది. వాట్ ఆర్ దోస్ ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి? సరే, సి నేర్చుకున్నారు, printf, scanf గుర్తున్నాయా కదా? printf అనేది ఏంటి? ప్రింట్ చేయడానికి, scanf అంటే రీడ్ చేయడానికి. ఇక్కడ C++లోకి వచ్చేసరికి మనం cout, cin అంటాం. దోస్ ఫంక్షన్స్ కెన్ బి వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాం, ఇంట్ ఏ అని. వాట్ ఈస్ దట్ డిక్లరేషన్? దోస్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద స్టాండర్డ్ హెడర్ ఫైల్, దట్ ఈస్ ద iostream.h ఇన్ ద C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకు సిలో stdio.h ఎట్లా ఇంక్లూడ్ చేస్తామో ప్రోగ్రామింగ్ రాసే ముందు, మనం స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని సపోర్ట్ చేసే హెడర్ ఫైల్ C++కి ఏంటినా iostream.h దట్ కెన్ బీ ఇంక్లూడెడ్ బిఫోర్ స్టార్టింగ్ ద ప్రోగ్రామింగ్. ఇంకేమైనా కొత్తవి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు అన్నాను స్ట్రింగ్స్ గురించి ప్రోగ్రామ్ రాస్తున్నాను, string.h ఇంక్లూడ్ చేయాలి. అది ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి? ఇన్ దిస్ సెక్షన్, హెడర్ ఫైల్స్. These header files provides prototype declaration for different library functions. అంటే సింటాక్స్ ఎలా ఉంటుంది అవన్నిటిని మనకి ప్రొవైడ్ చేస్తుంది ఎవరు? దీస్ హెడర్ ఫైల్స్. అండ్ వీ కెన్ ఆల్సో ఇంక్లూడ్ ద యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్స్. వీ కెన్ ఆల్సో డిఫైన్, ఓకే, మనం అంత డెప్త్ వరకు నేర్చుకోవట్లేదు, మనం కూడా హెడర్ ఫైల్స్ని క్రియేట్ చేసుకొని ఫంక్షన్స్ని ఇంక్లూడ్ చేసుకొని వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. Okay, and basically all are the preprocessor directives are written in this section. వీటినే preprocessor directives అంటాం. io hash include iostream.h అంటాం, hash include stdio.h. సి ప్రోగ్రామ్ ఇక్కడ కూడా రాసుకోవచ్చు, string.h. అవన్నీ ఎక్కడ యూజ్ చేస్తాం? మనము ఈ సెక్షన్లో, ఫస్ట్ సెక్షన్లో యూజ్ చేస్తాం. అంటే ఓవరాల్గా నీకు తెలవాల్సింది ఏంటి? ఫస్ట్ సెక్షన్ ఏంటి? హెడర్ ఫైల్ డిక్లరేషన్. ద హెడర్ ఫైల్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ప్రోగ్రామ్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ సెక్షన్. జస్ట్ ఆ పాయింట్. జనరల్ ఏంటి? ద హెడర్ ఫైల్స్ విచ్ ఆర్ యూజింగ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ సెక్షన్. ఓకే, నోట్ చేసుకోవాలి, నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఈజ్ ద గ్లోబల్ డిక్లరేషన్. వాట్ ఈస్ ద గ్లోబల్? గ్లోబల్ అంటే ఏంటి? కామన్ టు ఆల్. మనం ఎన్నో ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం, ఆ ఫంక్షన్స్ అన్నిటికీ కామన్ ఉండాలి అనుకున్నప్పుడు యూ కెన్ డిక్లేర్ దెమ్ యాజ్ ద యూ కెన్ డిక్లేర్ ఇన్ దిస్ సెక్షన్ గ్లోబల్ డిక్లరేషన్. గ్లోబల్ డిక్లరేషన్లో ఏం డిక్లేర్ చేస్తాం నాన్న? గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, అండ్ గ్లోబల్ వేరియబుల్స్ కాకుండా ఇంకేముండొచ్చు? వీ కెన్ డిక్లేర్ ద స్ట్రక్చర్స్, వీ కెన్ డిక్లేర్ ద క్లాసెస్, వీ కెన్ డిక్లేర్ ద వేరియబుల్స్. వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే గ్లోబల్ టు ఆల్ ఫంక్షన్స్, అన్ని ఫంక్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు. క్లాసెస్ని డిక్లేర్ చేసుకోవచ్చు, స్ట్రక్చర్ని కూడా డిక్లేర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ డిక్లేర్ ఇన్ దిస్ సెక్షన్. ఆఫ్టర్ ద హెడర్ ఫైల్ యూ కెన్ ఇంక్లూడ్ ద గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ఓకే, ఇన్ దిస్ యూ కెన్ డిక్లేర్ ద గ్లోబల్ వేరియబుల్స్ as well as you can declare the structures, classes and variables also. Okay, next class declaration section. Class declaration section ante enti? C++ is the object oriented programming language annam. So class అనేది స్టార్ట్ అవుతుంది. క్లాస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దట్ కెన్ బి ఇన్ ద డిస్ సెక్షన్. క్లాస్ డిక్లరేషన్. క్లాస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? క్లాస్ నేమ్. Okay, actually this section can be considered as subsection of the global declaration section. ఇక్కడ మనం డిక్లేర్ చేస్తాం, దీని యొక్క పార్ట్ లాగా కూడా మనం దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు. క్లాస్ డిక్లరేషన్ అండ్ ఆల్ ద మెథడ్స్ ఆఫ్ దట్ క్లాస్ కెన్ బి డిక్లేర్డ్ హియర్.
ఒక క్లాస్ అని స్టార్ట్ అవుతుంది, క్లాస్ నేమ్ అని స్టార్ట్ అవుతుంది, ఓపెన్ బ్రేస్ ఉంటుంది, వేరియబుల్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం తర్వాత ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసుకున్నప్పుడు చెప్పుకుంటాం చూడండి, అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఐడియా వస్తుంది. ఓకే, అవన్నీ ఎక్కడ డిక్లేర్ చేస్తాం నాన్న? క్లాస్ డిక్లరేషన్ సెక్షన్. ఓకే, క్లాస్ కెన్ కన్సిస్ట్ ద డిఫరెంట్ మెథడ్స్ అంటే ఏంటి నాన్న? ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్. దిస్ ఈజ్ ద మెయిన్ ఫర్ ద సి ఆర్ C++. సికైనా C++కైనా మెయిన్ అనేది ఇది అన్నట్టు. ఎవ్రీ C++ ప్రోగ్రామ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ ద మెయిన్ ఫంక్షన్. సి ప్రోగ్రామ్ ఎట్లా స్టార్ట్ అవుతుందో C++ కూడా మెయిన్తో స్టార్ట్ అవుతుంది. దట్ కెన్ బీ ఇన్ ద మెయిన్ ఫంక్షన్. దిస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ ఆల్ ద ఫంక్షన్స్. ఇందులోనే ఫంక్షన్స్ని డిఫైన్ చేస్తాం, ఇక్కడనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, ఇక్కడ నుంచే యాక్చువల్గా కంపైలర్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్లీ త్రూ ద మెయిన్. మనం మెయిన్లోంచి మాత్రమే, దీనికి మెయిన్ అని ఎందుకు పెట్టారంటే యాక్చువల్గా ఉన్నదంతా ఇక్కడే కాబట్టి దీని పేరు కూడా అట్లనే మెయిన్ అని పెట్టారు. అండ్ వీ కెన్ క్రియేట్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ ద మెయిన్. మనం క్లాస్ క్లియర్ చేస్తాం ఇక్కడ క్లాస్ డిక్లరేషన్లో, దానికి ఆబ్జెక్ట్స్ ఎన్నైనా క్లియర్ చేసుకోవచ్చు. దోస్ కెన్ బీ ఆల్సో డిక్లేర్డ్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్. ఆపరేటింగ్ సిస్టమ్ కాల్స్ దిస్ ఫంక్షన్ ఆటోమేటికల్లీ. ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామో ఈ ఫంక్షన్ అనేది ఆటోమేటికల్గా కాల్ చేస్తాం. జనరల్గా C++లో మనం ఎన్ని ఫంక్షన్స్నైనా డిఫైన్ చేయొచ్చు, బట్ దోస్ కెన్ బి కాల్డ్. బట్ మెయిన్ ఫంక్షన్ ఆటోమేటికల్లీ కాల్స్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. సి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే స్టార్ట్ ఎక్కడి నుంచి అవుతుంది? మెయిన్ ఫంక్షన్. అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఆటోమేటికల్గా. దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది C++ ప్రోగ్రామ్. ఓకే, ఇదేంటి నాన్న? ఈ స్ట్రక్చర్ వేయాలి. నెక్స్ట్ ఈ డిఫరెంట్ సెక్షన్స్. ఇక్కడ చూడండి ఇంకొకటి మర్చిపోయాను, ఇక్కడ మెయిన్ ఫంక్షన్ అన్నాం కదా నాన్న, మెథడ్ డెఫినేషన్ సెక్షన్. మెథడ్ డెఫినేషన్ సెక్షన్ అంటే ఏంటి? డిఫరెంట్ మెథడ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద క్లాస్ కెన్ ఆల్సో బీ డిఫైన్డ్ అవుట్ సైడ్ ద మెయిన్. మనకు C++లో ఒకటి ఏంటంటే మెథడ్స్ బయట కూడా డిఫైన్ చేయొచ్చు. అవి డిఫైన్ చేయాలనుకున్నప్పుడు ఈ మెయిన్ ఫంక్షన్ తర్వాత ఇక్కడ మెథడ్ డెఫినేషన్ సెక్షన్లో డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు 20 మార్క్స్కి అయినా రావచ్చు, లేకుంటే షార్ట్ బిట్స్లో ఫస్ట్ సెక్షన్లో అయినా 4 మార్క్స్కి రావచ్చు. 5 మార్క్స్కి మీరు ఇస్తున్నారు కదా నాన్న, అందులో అయినా రావచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏం చూద్దాం మనం? ఆపరేటర్. సింపుల్ క్వశ్చన్స్ రెండే నేర్పిస్తున్నాను. ఈ 2 క్వశ్చన్స్ మీరేం చేయాలి? మీరేం చేస్తున్నానా? ఇవాళ రాత్రికి ఒకసారి నేను పంపించినాక నేర్చుకొని రాయండి. మీరు ఎగ్జామ్కి ఎట్లయితే రాస్తారో అట్లనే రాసుకొని ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలిసినప్పుడు మీరు నాకు డౌట్స్ అడగండి. ఆపరేటర్స్, దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ద 20 మార్క్స్ నాన్న. ఇందులోంచి ఏవైనా 2-3 ఆపరేటర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమని షార్ట్ బిట్స్లో రావచ్చు, లేకుంటే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఇన్ ద C++ అని ఏంటి 20 మార్క్స్కి రావచ్చు. ఓకే, చూద్దాం ఏంటో. ఆపరేటర్. వాట్ ఈజ్ ద ఆపరేటర్? ఆపరేటర్ ఈజ్ ద సింబల్ విచ్ టెల్స్ ద కంపైలర్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ మ్యానిపులేషన్. ఆపరేటర్ అనేది ఏంటి? సింబల్ which is used to perform the mathematical or logical manipulations. Okay, C++ has the rich in built-in operators and provide the different types of operators. మనకు చాలా ఆపరేటర్స్ని ప్రొవైడ్ చేస్తుంది నాన్న. అవేంటి ఇక్కడ నేను ఇచ్చాను చూడండి. అర్థమెటిక్ ఆపరేటర్స్, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్ అండ్ మిస్లీనియస్ ఆపరేటర్స్. ఆల్రెడీ మీరు సిలో నేర్చుకున్నారు. ఓకే, మీరు మొన్న పర్ఫెక్ట్గా నేర్చుకున్నారో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఒకటే డే టైంలో ఏదో చదివారు రాసేశారు. బట్ ఇప్పుడు మాత్రం అట్లా కాకుండా నేర్చుకోండి. అయితే వీటిని ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారంటే ఇట్లా 3 టైప్స్గా డివైడ్ చేశారు: యూనరీ, బైనరీ అండ్ టెర్నరీ. యూనరీ అంటే ఒక్కటే ఆపరాండ్ ఉంటుంది. ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఆర్ ద యూనరీ ఆపరేటర్స్. వీటినే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ బైనరీ ఆపరేటర్. బైనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి? 2 ఆపరాండ్స్ ఉంటాయి. ఏ ప్లస్ బి అని రాయొచ్చు, కానీ ఏ ప్లస్ అని రాస్తామా? రాయరాదు. 2 ఆపరాండ్స్తో వర్క్ అయ్యేటి ఏమేంటి? అర్థమెటిక్, రిలేషనల్, లాజికల్, బిట్ వైజ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. దీస్ ఆల్ ఆపరేటర్స్ ఆర్ ద బైనరీ ఆపరేటర్స్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ద ఆపరేటర్ టెర్నరీ, and it is similar to the if and else operator. Okay, if some condition
అది ట్రూ అయితే ఒక వాల్యూ, అది ఫాల్స్ అయితే ఒక వాల్యూ. దీన్ని టెర్నరీ 3 ఆపరాండ్స్ని తీసుకుంటుంది. దీన్నే కండిషనల్ ఆపరేటర్ అని అంటాం. యాక్చువల్గా ఇక్కడ ఉన్న అన్ని ఆపరేటర్స్ని ఇగో ఇలా కేటగిరైజ్ చేసుకోవచ్చు: యూనరీ, బైనరీ, టెర్నరీ. ఆపరేటర్స్ అనగానే ఇగో మీకు ఈ పిక్చర్ బ్రెయిన్లో గుర్తుకు రావాలి. కథ ఎగ్జామ్లో అది రాసేస్తారు చూడండి. ఇవన్నీ సింపుల్ నాన్న. నేను ఇక్కడ మీకు కనిపిస్తుంది 13 పేజెస్ నోట్స్, బట్ ఏం లేదు, ఒట్టి ప్రోగ్రామ్సే. అంటే నేను కావాలనే ప్రోగ్రామ్స్ ఇచ్చాను, ఏదో ఒకటి నేర్చుకుంటారని. చూద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? అర్థమెటిక్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం వాటి కోసం ఏమేంటి ప్లస్, మైనస్, స్టార్, స్లాష్, పర్సెంట్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఈ 5 ఆపరేటర్స్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. దీనికోసం నేను 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఏ అండ్ బి. ఏలో 10 ఉంది, బిలో 20 వాల్యూ ఉందనుకొని నేను స్టార్ట్ చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్లస్ ఆపరేటర్ యాడ్స్ 2 ఆపరెండ్స్. ఏ ప్లస్ బి అన్నాను అనుకోండి, ఏ బి ఆర్ ద ఆపరాండ్స్, ప్లస్ ఈజ్ ద ఆపరేటర్. ఏ ప్లస్ బి ఏమి ఇస్తుంది? 10 + 20 30. ఏ మైనస్ బి మైనస్ 10. ఇగో ఇట్లనే రాయాలి. ఏ ఇంటూ బి. వాట్ ఈస్ ఏ ఇంటూ బి? 10 × 20 200. డివైడ్స్ న్యూమరేటర్ బై డినామినేటర్. ఏ బై బి అంటే ఒక వాల్యూ వస్తుంది, బి బై ఏ అంటే ఒక వాల్యూ వస్తుంది. 20/10. బి బై ఏ అన్నాను, 20/10 అంటే 2 వస్తుంది. 10/20 అంటే 0.2 వస్తుంది కదా. నెక్స్ట్ మాడ్యులస్ ఆపరేటర్. మాడ్యులస్ ఆపరేటర్ అంటే ఏంటి? ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చిన రిమైండర్ని మనం మాడ్యులస్ ఆపరేటర్ అని అంటాం అన్నట్టు. ఓకే, దట్ కెన్ బి స్పెసిఫైడ్. దీన్నే రిమైండర్ డివిజన్ అని అంటాం. ఓకే, అమ్మా మళ్ళీ ఒకసారి చెప్పండి. మాడ్యులస్ ఆపరేటర్, దీన్నే రిమైండర్ డివిజన్ అంటాం. ఓకే, 2 నెంబర్స్ ఇక్కడ చూడండి అన్న. బి ఎంత? 20. ఏ ఎంత? 10. 20% 10 అంటే ఏంటి? 20ని 10తో డివైడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది వాల్యూ? 10 2 × 20. ఏమొచ్చింది రిమైండర్? 0. ఈ వాల్యూ ఏమొస్తుంది? 0. ఇప్పుడు వేరే వాల్యూ ఇద్దాం చూడండి. 21% 10. 21/10 అంటే 21ని 10తో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? 10 2 × 20. పోతే ఏం మిగిలింది? 21 - 20 1. గుర్తుందా డివిజన్? అప్పుడు ఏమిటి మిగులుతుంది? అప్పుడు రిజల్ట్ 1 వస్తుంది. అంటే మిగిలిన రిమైండర్ని దట్ కెన్ బి రిటర్న్డ్ బై దిస్ మాడ్యులస్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మన ప్రోగ్రామ్ ఇదేంటి? హెడర్ ఫైల్స్. హెడర్ ఫైల్ ఏంటి? iostream.h ఆర్ iostream అన్నా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఇది యూజ్ చేయాలి, యూజింగ్ నేమ్ స్పేస్. ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇక్కడ మనం యూజ్ చేసే ఫంక్షన్స్ని ఏమంటామంటే వీటిని స్ట్రీమ్స్ అంటాం. దీస్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద ఎస్టీడీ అనే నేమ్ స్పేస్లో ఉంటాయి అన్నట్టు. ఇక్కడ మనం ఈ లైన్ ఇవ్వకపోతే, యూజింగ్ నేమ్ స్పేస్ అని ఇవ్వకపోతే మనం ఇక్కడ యూజ్ చేయాలి ఎస్టీడీ డాట్. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే std.cout అని యూజ్ చేయాలి. అది ప్రతిసారి ఎస్టీడీ అని యూజ్ చేసే బదులు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇది, యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అని ఇస్తే చాలు. నెక్స్ట్ ఏంటి? మెయిన్. మనకి ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ లేవు. ఇక్కడ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటి నాన్న? ప్రోగ్రామ్ ఇక్కడ సెక్షన్లో హెడర్ ఫైల్స్, గ్లోబల్, తర్వాత క్లాస్. ఇది క్లాస్ కాదు, మామూలు సింపుల్ C++ ప్రోగ్రామ్ కాబట్టి మెయిన్ ఉంటుంది. క్లాసెస్ ప్రోగ్రామ్ రాసినప్పుడు క్లాస్ అని రాయాలనుకుంటే ఇక్కడ రాస్తాం. గ్లోబల్ వేరియబుల్ అనుకున్నప్పుడు గ్లోబల్ వేరియబుల్. జనరల్గా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? హెడర్ ఫైల్స్, దాని తర్వాత మెయిన్ ప్రోగ్రామ్, మెయిన్ ఫంక్షన్ కదా. ఇక్కడ మనం రాసేది సింపుల్ ప్రోగ్రామ్. సింపుల్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? సిలో లాగానే మెయిన్తో స్టార్ట్ అవుతుంది. ఇగో మెయిన్ ఎప్పుడు రిటర్న్ టైప్ ఇంట్ ఉంటుంది కాబట్టి లాస్ట్ స్టేట్మెంట్ అంటే క్లోజ్ చేసే ముందు రిటర్న్ 0 అని కంపల్సరీ రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి నేను ఏమి ఇచ్చాను? సిఅవుట్ ఈజ్ ద అవుట్పుట్ స్టేట్మెంట్. a + b = a = 7, b = 2 అని ఇచ్చాను. ఓకే, a + b ఏమన్నాను ఇక్కడ? a + b. ఈ ఎండ్ లైన్ అనేది నెక్స్ట్ లైన్లోకి, న్యూ లైన్లోకి వెళ్ళడానికి యూజ్ చేసే క్యారెక్టర్. ఇటు డిస్ప్లేస్, ఇది ప్రింట్స్ ద సమ్ ఆఫ్ a అండ్ b. అట్లనే a - b. చూడండి అవుట్పుట్ ఎట్లా వస్తుందో. a + b = ఏలో 7 ఉంది, bలో 2 ఉంది. 7 + 2 9 అని వస్తుంది. అట్లనే a - b = ఈ డబల్ కోట్స్లో ఏది రాస్తే అది యాజ్ ఇట్ ఈజ్గా ఇలా వస్తుంది.
సేమ్ అట్లనే అన్ని ఆపరేటర్స్ యూజ్ చేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, నువ్వు ఏ బదులు ఇంకో వాల్యూ ఏదో నీకు నచ్చిన వాల్యూ, బి బదులు ఇంకోటి ఏదన్నా నువ్వు వాటితోటి వచ్చే అవుట్పుట్ ఇక్కడ రాయి. నేను ఇచ్చిన ప్రోగ్రామ్ జస్ట్ ఇదేంటి ఫార్మాట్ ఎలా ఆపరేట్ అవుతుంది అని నేర్చుకోవడం అంతే. నెక్స్ట్ ఈజ్ ద ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ అంటే ఏంటి? విచ్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ ది ఆపరెంట్ బై 1. ప్లస్ అంటే ఒక +1ని యాడ్ చేస్తుంది. మైనస్ అంటే డిక్రీజ్ ఇట్ బై ద వాల్యూ. ఎంతైతే వాల్యూ ఉంటుందో దాని వాల్యూని -1 చేస్తుంది. ప్లస్ అన్నప్పుడు +1 చేస్తుంది. ఓకే, ప్లస్ ఈజ్ ద ఇంక్రిమెంట్ ఆపరేటర్ విచ్ ఇంక్రీజెస్ ద ఇంటీజర్ వాల్యూ బై 1. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 10 వాల్యూ ఉందనుకోండి, ఏ ప్లస్ అంటే 10 + 1 11 అవుతుంది. ఏ మైనస్ ఏ వాల్యూ 10 ఉంది, -1 అంటే 10 - 1 9 అవుతుంది. ఓకే, మైనస్ అంటే డిక్రిమెంట్ ఆపరేటర్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ నమ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఒక వాల్యూ ఇంటీజర్ ఇచ్చాను, 5 అని ఇచ్చారు. ప్లస్ నమ్ అంటే ఏంటి? ఇంక్రిమెంట్ చెయ్యి అని చెప్పడం. ఏమొచ్చింది? వాల్యూ 6. వీటిని ఏమంటాం నాన్న? కామెంట్ లైన్స్ అంటాం. ఇక జస్ట్ మీకు తెలవడానికి ఇదేంటి? ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, అట్లనే ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ ఉంది. ఇంక్రిమెంట్ బై 1 స్టోరింగ్ ద రిజల్ట్ ఇన్ ద రిజల్ట్ ఏ. నెక్స్ట్ అట్లనే డిక్రిమెంట్ బై 1 స్టోరింగ్ ద వాల్యూ ఇన్ ద బి. రిజల్ట్ ఏలో ప్లస్ ఏ ఎంత ఉంది? 10. బి ఎంత ఉంది? 100 ఉంది. ఇదేంటి? మైనస్ బి అంటున్నాం, ఇక్కడ ప్లస్ ఏ అంటున్నాం. దాన్ని ఎందులో స్టోర్ చేస్తున్నాం? రిజల్ట్ ఏలో. దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. ఏమొచ్చింది చూడండి, రిజల్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ అంటే 10 + 1 11. 100 మైనస్ బిలో 100 ఉంది, 99. దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, ఇట్లా సింపుల్గా ఆపరేటర్స్ యూజ్ చేసి 20 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఇలా ప్రోగ్రామింగ్ చిన్నగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. అది మీ ఇష్టం. జస్ట్ ఆపరేటర్స్ ఒక్కటే రాసినా పర్లేదు, ఇట్లా టేబుల్ లాగా వేసినా పర్లేదు, మీరు పాయింట్స్ లాగా రాసినా పర్లేదు. టేబుల్ లాగా వేస్తే నీట్గా ఉంటుంది. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద విచ్ ఆర్ యూజ్డ్ టు చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద 2 ఆపరెంట్స్. 2 ఆపరెంట్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని చెక్ చేయడానికి మనం రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, దోస్ ఆల్ ఆర్ ద ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇక్కడ ఇచ్చాను చూడండి అన్న, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇవి మనకు తెలుసు. 3 = 5 ఈక్వల్ టు అని చదువుతాం మనం ఈక్వల్టీని, కానీ యాక్చువల్గా ఈక్వల్ అంటే డబల్ ఈక్వల్ టు కంప్యూటర్ లాంగ్వేజ్లో. 3 = 5 3 = 5 కాదు, కాబట్టి ఫాల్స్. ఇవి రెండు ట్రూ అయితే ట్రూ అని ఇస్తుంది వాల్యూ, లేకపోతే 3 ≠ 5. ఇది 3 ≠ 5 కదా, 3 5 ఈక్వల్టా? కాదు, కాబట్టి వాల్యూ ట్రూ. 3 > 5 3 5 కంటే పెద్దదా? నో, ఫాల్స్. 3 < 5 ట్రూ. 3 > 5 ఫాల్స్. 3 < 5 ట్రూ. ఇలా వీటిని ఇదేంటి? ఇది ఎప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్నే రిటర్న్ చేస్తుంది. అంటే మనం రిలేషన్షిప్ని చెక్ చేస్తున్నాం 2 వాల్యూస్ మధ్యలో, 2 వేరియబుల్స్ మధ్యలో. ఏ = బి, ఏ < బి అని కూడా చెక్ చేయొచ్చు. 2 వాల్యూస్ ఆర్ వేరియబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ని చెక్ చేయడానికి ఈ రిలేషనల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఇవి యూజ్ చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ నానా ఇక్కడ చూడండి. ఏ = 3 బి = 5. బూల్ అనేది ఏంటి? బూలియన్ టైప్ డేటా టైప్. అది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం డేటా టైప్స్ గురించి. రిజల్ట్ అనే వేరియబుల్ని బూలియన్ టైప్ అంటే ఓన్లీ ఇట్ కెన్ హోల్డ్ ద ట్రూ ఆర్ ఫాల్స్. 2 వాల్యూస్ని స్టోర్ చేయడానికి మాత్రమే బూల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ అండ్ బిని ఇంటీజర్స్ అని ఇచ్చాం. ఏ కోసం 3ని, బి కోసం 5ని మనం స్టోర్ చేసినాం. ఓకే, ఇక్కడ చూడండి, Cout 3 = 5 ఈజ్ రిజల్ట్ ఏ = బి. రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నాం. ఏ = బీనా, ఇది ఫాల్స్ కదా, రిజల్ట్ = ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఏ ≠ బి. ఏలో ఏముంది? 3, బిలో ఏముంది? 5. 3 ≠ 5 అని డిస్ప్లే అవ్వాలి. ఇదంతా అవుట్పుట్లో ఎట్లా డిస్ప్లే అవ్వాలో అట్లా చెప్పడం. 3 = 5నా? కాదు, కాబట్టి 0 వస్తుంది. ఇక్కడ ట్రూ ఫాల్స్. ట్రూ అంటే ఏంటి? 1, ఫాల్స్ అంటే 0. ఓకే, అట్లా వాల్యూస్ని స్టోర్ చేస్తుంది అన్న. 3 > 5 ఫాల్స్ కాబట్టి 0. 3 < 5 ట్రూ కాబట్టి 1. ఈ వాల్యూస్ని ఇలా డిస్ప్లే చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ చిన్నగా, ఇది నేర్చుకోకున్నా నో ప్రాబ్లం. బట్ ఏంటి, మీకు ఎలా ఆపరేట్ అవుతుందో తెలియడానికి నేను ఇక్కడ ఇచ్చాను.
నెక్స్ట్ ఈజ్ ద లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? లాజికల్ కనెక్షన్స్ అంటే ఏంటి? మోర్ దెన్ ఒకటి కంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ని కంబైన్ చేసుకోవడానికి దీస్ ఆపరేటర్స్ కెన్ బి యూస్డ్. అండ్ దీస్ ఆపరేటర్స్ చెక్ వెదర్ అన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ట్రూనా ఫాల్సా అంటే అది కరెక్టా కాదా అని చెక్ చేయడానికి మనం ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూస్ చేస్తాం. ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రూ, మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ఇట్ రిటర్న్స్ 1. ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫాల్స్ ఇట్ రిటర్న్స్ 0. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏలో 1 అని బీకి 0 అని హోల్డ్ చేసి ఒక సింపుల్ టేబుల్ ఇచ్చాను. ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి లాజికల్ ఆపరేటర్స్ అంటే 3. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ అంటాం. ఓకే, డబల్ యాంపర్సండ్ ఇస్తే లాజికల్ అండ్. ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ నాన్ జీరో దెన్ కండిషన్ బికమ్స్ ట్రూ. ఏ అండ్ బి ఇవి రెండు ట్రూ అయితేనే ఇది ట్రూ. ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఇది ఫాల్స్. ఇక్కడ ఏనేమో 1 ఉంది, బీనేమో 0 ఉంది కాబట్టి ఇది ఫాల్స్. ఏ అండ్ బీలో రెండిట్లో 1 ఉంటే ఇది ట్రూ. అంటే రెండు కండిషన్స్ కరెక్ట్ అయితేనే అది ట్రూ అంటది. రెండు కండిషన్స్లో ఏ ఒకటి తప్పున్నా ఫాల్స్ అయినా అది ఫాల్స్నే రిటర్న్ చేస్తుంది. అండ్ అన్నప్పుడు ఏంటి? రెండు. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అండ్ బి గ్రేటర్ దెన్ సి అంటే ఏ బి కంటే పెద్దది, నెక్స్ట్ బి సి కంటే పెద్దది అయితేనే ట్రూ. అట్లాంటి కండిషన్స్లో మనం అండ్ కెన్ బి యూస్డ్. ఆర్ అన్నప్పుడు ఏంటి నాన్న? లాజికల్ ఆర్, ఐదర్ దిస్ ఆర్ దట్. రెండిట్లో ఏదైనా ఒకటి అని చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏ ఆర్ బి, రెండిట్లో ఏలో ఏంటి? ట్రూ ఉంది 1, బిలో ఏముంది? 0 ఉంది. ఏ ఒక్కటి ట్రూ అయినా ఇట్ ఈస్ ట్రూ. నాట్ అంటే ఉన్నదానికి ఆపోజిట్. నాట్ ఏ అంటే ఏముంది? ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్. నాట్ బి, బిలో ఏముంది? ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ. ఇప్పుడు చూడండి, నాట్ ఏ అండ్ బి. ఏ అండ్ బి ఏంటి? ఫాల్స్. ఫాల్స్కి ఆపోజిట్ ఏంటి? నాట్ అంటే ట్రూ. ఓకే, నాట్ అంటే ఏంటి? ఉన్నదానికి ఆపోజిట్ అన్నప్పుడు ఈ లాజికల్ నాట్ని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్. వీటిని యూజ్ చేసుకొని ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్లీ డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి నాన్న? ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్ కేస్ స్టేట్మెంట్ అలాంటి వాటిలో మనం ఇవి జనరల్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈజ్ ద బిట్వైజ్ ఆపరేటర్స్. బిట్వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి? ఇట్ వర్క్స్ ఆన్ ద బిట్స్, బిట్ బై బిట్ ఆపరేషన్స్. బిట్స్ అంటే ఏంటి? 1s అండ్ 0s. ఓకే, అయితే ఈ బిట్వైజ్ ఆపరేటర్ క్యారెక్టర్ టైప్ తోటి, ఇంటి టైప్ తోటి మాత్రమే వర్క్ అవుతాయి. మిగతా ఏ డేటా టైప్స్ తోటి ఇవి పని చేయవన్నట్టు. ఓకే, దీన్ని ట్రూత్ టేబుల్ అంటాం. ట్రూత్ టేబుల్ అంటే ఏంటి నాన్న? ఇవి రెండు ఇది అయినప్పుడు ఏం వాల్యూ వస్తుంది? ఇది P అండ్ Q, ఇది R, ఇది టు ది పవర్. ఓకే, దీని ఇవి రెండు జీరోస్ అయితే అండ్ అన్నప్పుడు 0. రెండు సేమ్ అయితే అంటే అండ్ అన్నట్టు. రెండు 0 అయితే 0. ఏ ఒక్కటి 0 ఉన్నా 0. రెండు 1 అయితే 1. ఏ ఒక్కటి 0 ఉన్నా 0. అదేంటి? బిట్ వైజ్ అండ్ అంటాం. ఏ ఒక్క బిట్ అయినా. R అన్నప్పుడు ఏ ఒక్కటి 0 ఉన్నా 0నే. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ఒక్కటి 1 ఉన్నా 1. ఏ ఒక్కటి 1 ఉన్నా అంటే రెండు 1s ఉన్నా 1ఏ. ఏ ఒక్కటి 1 ఉన్నా 1. రెండు 0s అయితే మాత్రమే ఇది 0. ఓకే, P టు ది పవర్ అన్నప్పుడు ఏంటి? ఏ ఒక్కటి 0 ఏ ఒక్కటి 0 ఉన్నా అంటే రెండు సేమ్ ఉంటే 0 నాన్న. అంటే 0 0 అంటే 0నే, 1 1 అంటే 0నే. రెండు వేరు ఉంటే మాత్రం 1 వాల్యూని రిటర్న్ చేస్తాం. దీన్ని ట్రూత్ టేబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఏ వాల్యూ 60 అనుకుంటున్నాం, బి వాల్యూ 13. 60ని బిట్స్లో ఏం రాస్తాము? 0s 1స్లో ఇలా రాస్తాం. 13 వాల్యూని ఇలా రాస్తాం. ఇప్పుడు ఏమంటున్నాం చూడండి, ఏ అండ్ బి. ఏ అండ్ బి అంటే ఏని బిని కంబైన్ చేస్తున్నాం. ఇప్పుడు రెండు 0 0 అండ్ అన్నాం. అండ్ అన్నప్పుడు చూడండి, ఏ ఒక్కటి 0 ఉన్నా 0నే, రెండు 1s ఉంటే మాత్రమే 1. అంటే ఇప్పుడు ఒకదాని కింద ఒకటి రాసుకున్నాం. ఇది మర్చిపోయి ఇక్కడ టేబుల్ ఇక్కడ పేజ్లో సెట్ ఇలా వచ్చేసింది. 0 1 ఉంది అంటే 0. లాస్ట్ వాల్యూ చూడండి, 0 0. రెండు 0s ఉంటే 0. 1 1. రెండు 1s ఉంటే 1. మూడోది చూడండి, ఈ రెండింటిని చేస్తే ఇలా వస్తుంది. అట్లనే ఇది ఆర్ సింబల్. ఇదేంటి? టు ది పవర్ అంటాం, P టు ది పవర్. నెక్స్ట్ ఇది నాట్ సింబల్, టిల్డ్ సింబల్ అంటాం. అంటే ఇప్పుడు నాట్ ఏ అన్నాం, 0 బదులు 1 రాస్తుంది, 1 బదులు 0 రాస్తుంది. ఇక్కడ రెండు 0s ఉన్నాయి, రెండు 1s. రెండు 1s ఉన్నాయి, రెండు 0s. మళ్ళీ రెండు 1s, రెండు 0s.
రెండు జీరోస్ రెండు వన్. ఏ వాల్యూ ఏంటి 0 ప్లేస్లో 1 1 ప్లేస్లో 0 అని చేస్తాం. ఇది జస్ట్ ట్రూత్ టేబుల్. ఇవి ఎట్లా వర్క్ అవుతాయి చూడండి. ఓకే, బిట్వైజ్ ఆపరేటర్స్ సపోర్టెడ్ బై C++ ఆర్ షోన్ హియర్. ఏమేమి అన్నానా, బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, బిట్వైర్ ఎక్స్క్లూజివ్ ఆర్ అంటాం. దీన్ని టు ది పవర్ అని చదువుతాం. బైనరీ ఎక్స్క్లూజివ్ ఆర్, బైనరీ కాంప్లిమెంట్. నెక్స్ట్ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్వైజ్ రైట్ షిఫ్ట్. దీన్నే బైనరీ లెఫ్ట్ షిఫ్ట్, బైనరీ రైట్ షిఫ్ట్ అంటాం. ఇక ఇవన్నీ మనం ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా, అవే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం నాన్న. ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఒకటి చూడండి, లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటే ఏంటి? ద లెఫ్ట్ ఆపరెండ్ వాల్యూ ఈజ్ మూవ్డ్ లెఫ్ట్ బై ద నెంబర్ ఆఫ్ బిట్స్ స్పెసిఫైడ్ బై ద రైట్ ఆపరాండ్. ఏదైతే ఈ ఆపరాండ్కి రైట్ సైడ్ స్పెసిఫై చేస్తామో అన్ని షిఫ్ట్స్ మూవ్ అవుతుంది. దేనికి? లెఫ్ట్కి. చూడండి, ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2. ఓకే, ఏ లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే ఏంటి? ఏ వాల్యూని లెఫ్ట్కి 2 మూవ్ చేస్తుంది. ఏ వాల్యూ ఏముంది ఇక్కడ? 60. 60ని ఎట్లా రాస్తామని చెప్పినాను, ఇక్కడ పైన ఇచ్చాము చూడండి నాన్న. దిస్ ఈజ్ ద 60. అంటే ఏం చేస్తుంది? లెఫ్ట్కి 2 మూవ్ చేస్తుంది. లెఫ్ట్కి మూవ్ చేస్తుంది అంటే ఏంటి? వాట్ ఈజ్ దిస్? ఈ రెండు వాల్యూస్ ఉన్నాయి కదా, ఇవి రెండు పోయి ఇక్కడ మూవ్ అవుతుంది. ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి చూడండి, 4 జీరోస్, ఏముంది? 4 వన్స్ తర్వాత 4 జీరోస్ వచ్చింది. ఇక్కడ ఏమున్నాయి చూడండి, జీరోస్ పోయినాయి. ఈ రెండు అంటే లెఫ్ట్కి మూవ్ అవుతుంది అంటే ఏంటి? అంటే రైట్ సైడ్ 2 జీరోస్ వాల్యూస్ని డిలీట్ చేస్తుంది. ఇక్కడ ఈ 2 జీరోస్ని రెండు వాల్యూస్ని ఇక్కడ డిలీట్ చేసింది కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ 2 జీరోస్ని యాడ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? తీసేస్తే 4 వన్స్ 4 జీరోస్. ఈ వాల్యూ అలానే చేంజ్ అయిందా లేదా? ఇదో ఎలా. ఓకే 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 సారీ ఇదేంటన్నా, లెఫ్ట్ షిఫ్ట్ కదా. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి? లెఫ్ట్ డిలీట్ చేస్తుంది అంటే రైట్ సైడ్ యాడ్ చేస్తుంది. ఓకే, లెఫ్ట్ షిఫ్ట్ అన్నప్పుడు ఏంటి? రైట్ సైడ్ జీరోస్ యాడ్ చేస్తుంది, లెఫ్ట్ డిలీట్ చేస్తుంది. రైట్ షిఫ్ట్ అన్నప్పుడు ఏంటి? లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తుంది. నేను ఇప్పుడు చెప్పింది రైట్ షిఫ్ట్. రైట్ అనే వర్డ్ అన్నప్పుడు అంటే ఇప్పుడు లెస్ దెన్ సింబల్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ అన్నప్పుడు రైట్ సైడ్ జీరోస్ యాడ్ చేస్తుంది. రైట్ షిఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తుంది. మొత్తానికి 8 బిట్స్లోనే చూపించాను. దీస్ ఆర్ ద లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ ఆపరేటర్స్. ఇవి బైనరీ ఆపరేటర్స్. నెక్స్ట్ ఈజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఎందుకు వర్క్ చేస్తాము? అసైనింగ్స్ ద వాల్యూస్ టు ద వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. జనరల్గా i ఈజ్ ఈక్వల్ టు 10 అంటాం. యాక్చువల్గా అది కంప్యూటర్ టెర్మినాలజీ 10 ఈజ్ అసైన్డ్ టు i అని చదవాలి. i ఈజ్ అసైన్డ్ విత్ ద వాల్యూ 10 అని చదవాలి. కానీ మనకు అలవాటు ఈక్వల్ట్ అని రాస్తే ఈక్వల్ట్ అని చదవడం మనకు జనరల్గా అలవాటు మన వాడుక భాషలో, కాబట్టి అలానే చదువుతాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్. C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B అంటే ఏని బీని ప్లస్ చేసినాక వచ్చిన వాల్యూని ఏకి అసైన్ చేస్తున్నాను అని దీని మీనింగ్. ఓకే, A ప్లస్ B ఇంటూ C. నెక్స్ట్ ప్లస్ ఈక్వల్ టు, దీన్ని యాడ్ అండ్ ఆపరేటర్ అంటాం. ఇప్పుడు C ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ ప్లస్ A అని రాసే బదులు ఇగో ఇలా రాయొచ్చు, C ప్లస్ ఈక్వల్ టు A. మళ్ళీ సీకే ప్లస్ని యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్లస్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసుకో. యాడ్ అండ్, సబ్ట్రాక్ట్ అండ్, అన్నిటినీ యాండ్ అని అంటాం నాన్న. మల్టిప్లై అండ్, డివైడ్ అండ్. ఓకే, ఈక్వల్ టు ఆపరేటర్ని వీటిని అన్నిటినేంటి అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం. ఓకే, ఇవన్నీ ఆపరేటర్స్కి యూజ్ చేయొచ్చు మనం. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, బిట్ వైజ్ అండ్కి, బిట్ వైజ్ ఆర్కి అన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి యూజ్ చేసి ఇక్కడ చిన్న ప్రోగ్రామ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబీలు 2, A ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ అసైన్డ్ టు A, B 7 ఈజ్ ఈక్వల్ టు అసైన్ టు B. సిఅవుట్ A ఈజ్ ఈక్వల్ టు, ఏ వాల్యూ ఏముంది? 2, B ఈజ్ ఈక్వల్ టు 7. ఆఫ్టర్ A ప్లస్ ఈక్వల్ టు B అంటే ఏంటి? A ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B అంటే ఏ వాల్యూ ఏంది? 2 ప్లస్ 7 అంటే ఏమవుతుంది? ఆఫ్టర్ A ప్లస్ ఈక్వల్ టు B ఈక్వల్ టు A ఈజ్ ఈక్వల్ టు 9. ఏ వాల్యూ ఏమవుతుంది? ఈ ఆపరేటర్ని వర్క్ చేసినాక 9 అవుతుంది. ఒక్కటే ఆపరేటర్ని ఇక్కడ యూజ్ చేసి రాసాను. అన్ని ఆపరేటర్స్ యూజ్ చేసి పెద్ద ప్రోగ్రామ్ కూడా మీరు రాసుకోవచ్చు.
నెక్స్ట్ ఈజ్ ద మిస్లీనియస్ ఆర్ స్పెషల్ ఆపరేటర్స్. స్పెషల్ ఆపరేటర్స్ అంటే ఏంటి? దీస్ ఓన్లీ వర్క్ ఇన్ ది C++ లాంగ్వేజ్. ఓన్లీ C++లో మాత్రమే వర్క్ అవుతాయి అన్నట్టు. ప్రతి లాంగ్వేజ్కి లాస్ట్లో స్పెషల్ ఆర్ మిస్లీనియస్ ఆపరేటర్స్ ఉంటాయి. అవి ఆ లాంగ్వేజ్లో మాత్రమే వర్క్ అవుతాయి అన్నట్టు. అవి ఏమేంటి ఉన్నాయి చూద్దాం ఇక్కడ. సైజ్ ఆఫ్ ఆపరేటర్, మనకు సిలో కూడా ఉంది సైజ్ ఆఫ్ ఆపరేటర్. ఇట్ రిటర్న్స్ ద సైజ్ ఆఫ్ ది వేరియబుల్. సైజ్ ఆఫ్ ఏ, వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ ద ఇంటీజర్. అంటే ఇంటీజర్ ఎంత మెమొరీని ఆక్యుపై చేస్తుంది? 4 bytes. సో ఇట్ రిటర్న్స్ ద 4. ఎంత మెమొరీని ఆక్యుపై చేస్తుంది అని స్పెసిఫై చేసేది సైజ్ ఆఫ్ ఆపరేటర్. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్, దీన్నే టెర్నరీ ఆపరేటర్, క్వశ్చన్ మార్క్, కోలన్, దిస్ ఈజ్ ఆల్సో ద స్పెషల్ ఆపరేటర్. కామా ఆపరేటర్, కామా అనేది ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ టు బి పెర్ఫార్మ్డ్. ఓకే, కామా ఏంటి? డిఫరెంట్ వాల్యూస్ని, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని డివైడ్ చేయడానికి మనం కామాని యూస్ చేస్తాము. డాట్ అండ్ యారో ఆపరేటర్, వీటిని ఏమంటామంటే మెంబర్ ఆపరేటర్స్ అని అంటాం. మెంబర్ ఆపరేటర్స్ అంటే విచ్ ఆర్ యూజ్డ్ టు రెఫరెన్స్ ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ది క్లాసెస్. ఆబ్జెక్ట్ తోటి మెథడ్ని కాల్ చేయాలనుకున్నప్పుడు డాట్, జస్ట్ లైక్ అట్లనే స్ట్రక్చర్ యూనియన్స్లో ఈ యారో ఆపరేటర్ని యూజ్ చేస్తాం. వీటిని మెంబర్ రెఫరెన్స్ ఆపరేటర్స్ అంటాం. నెక్స్ట్ ఈజ్ ద క్యాస్ట్ ఆపరేటర్. క్యాస్ట్ ఈజ్ ద కన్వర్టింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్కి. ఆ క్యాస్ట్ అంటే ఏంటి? ఏ డేటా టైప్లోకి మార్చాలి అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ 2.2200 విల్ రిటర్న్ 2, అంటే 2.200ని ఇంట్లోకి మార్చు, ఇంటీజర్లోకి మార్చు అంటే 2లోకి కన్వర్ట్ చేస్తాను. క్యాస్ట్ అంటే ఏంటి? అక్కడ ఏ టైప్లోకి మార్చాలి అని స్పెసిఫై చేయడం. ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ క్యాస్టింగ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాంపర్సండ్, దీన్ని ఏమంటాము? పాయింటర్ ఆపరేటర్. ఓకే, ఇది ఏం చేస్తుంది? అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. యాంపర్సండ్ ఏ, ఏ ఏంటి? ఇంటీజర్. ఇంటీజర్ అనేది ఏలో ఏముంది? 7 ఉంది. 7 అనేది ఎక్కడ స్టోర్ అయింది? దాని అడ్రస్ ఏంటి? వాట్ ఈస్ ద సీట్ నెంబర్ ఆఫ్ దట్ వేరియబుల్. ఇప్పుడు నువ్వు టికెట్కి వెళ్తావు, టికెట్ ఇచ్చిర్రు, ఎక్కడ కూర్చోవాలి అనేది నీకు ఒక నెంబర్ ఇచ్చారు, దట్ ఈస్ ద అడ్రస్. అలాంటి వాల్యూ మెమొరీలో కూడా ఇది ఒక పర్టికులర్ వాల్యూలో స్టోర్ అవుతుంది, ఒక అడ్రస్లో. ఆ అడ్రస్ని రిటర్న్ చేయడానికి మనం యాంపర్సండ్ని యూజ్ చేస్తాం. స్టార్ అనేది పాయింటర్ ఆపరేటర్ విచ్ ఈజ్ ద పాయింటర్ టు ఎ వేరియబుల్. స్టార్ వేర్ అంటే వేర్ ఈజ్ ద పాయింటర్ టైప్. ఓకే, విల్ పాయింటర్ టు ఏ వేరియబుల్. ఈ వేర్ అనే టైప్కి పాయింటర్ అని స్పెసిఫై చేయడానికి పాయింటర్ ఆపరేటర్ని యూజ్ చేస్తామన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఆపరేటర్స్ అండ్ వాట్ ఈస్ దట్ నాన్న? స్ట్రక్చర్ ఆఫ్ ది C++ ప్రోగ్రామ్. ఈ 2 క్వశ్చన్స్ ఒకసారి చదువుకొని నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఇంకో డేటా టైప్స్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ డిస్కస్ చేసుకుందాం. ఇంపార్టెంట్ టాపిక్సే నేను చెప్పుకుంటూ వెళ్తానా? ఓకేనా? నేను ఇప్పుడు ఇది మన గ్రూప్లో షేర్ చేస్తాను, ఇది నోట్స్ రాసుకోండి. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?